ఆంధ్రప్రదేశ్లో ఎవరిది విజయం? మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారా లేక చతికిల పడతారా? బీజేపీతో టీడీపీ జనసేనల పొత్తు పొడుస్తోందా? ఈ కూటమి జగన్ హవాను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఏ పార్టీ ఓట్లను చీల్చబోతున్నారు? కాంగ్రెస్ చీల్చే ఓట్లు వైసీపీకి నష్టం చేకూరుస్తాయా లేక కూటమిని కుప్పకూలుస్తాయా? ఇవన్నీ కనీస రాజకీయ పరిజ్ఞానం కలిగిన సగటు వ్యక్తుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇవి వారిలో ప్రశ్నలుగానే ఉండిపోవట్లేదు సుమి, వారి మెదడులో నుంచి బయటకొచ్చి ఎదుటి వారితో చర్చలుగా రూపాంతరం చెందుతున్నాయి. రాజకీయంగా బాగా ఆసక్తి కలిగిన వారిలో ఇవి బెట్టింగులకు సైతం దారితీస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర రాజకీయాలు పశ్చిమ గోదావరి జిల్లా చుట్టూ తిరుగుతున్నాయంటే అతిశయోక్తి లేదు. అందులోనూ ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి ఒక కంచుకోట. ఈ నియోజకవర్గంలో రాజెవరో రారాజెవరో త్వరలో తెలియనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గెలుపు గుర్రాల మీద పందెం రాయిళ్ల పంద్యాలు కోట్లకు పైపైన అని సమాచారం. ఇంతకీ ఆ రాజులు ఎవరో తెలుసుకుందాం. టీడీపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు, మరోవైపు టీడీపీ రెబల్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వేటకూరి వెంకట శివరామరాజు, మూడో వ్యక్తి వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు. అయితే టీడీపీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వీరిద్దరి మీద బెట్టింగ్ రాయిలు కోట్ల మీద బెట్టింగ్ జరుగుతుందని సమాచారం. 1-3, 1-2 జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు ఎంత నియంత్రించినా ఈ జిల్లాలో హద్దు అదుపు లేకుండా పోతుంది. ఈ బెట్టింగ్ పేరుతో సమస్తం కోల్పోయే అవకాశాలు చాలా మందికి ఉంది. అయినా సరే తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఇలాంటి బెట్టింగ్లకు పాల్పడితే సమస్తం కోల్పోయే పరిస్థితి ఉందని, ఎవరూ వాటి జోలికి వెళ్లొద్దని 1 టీవీ మనవి చేస్తోంది.